next right to stay on Atticut Waterfall Road. Hello, right? Hi to all. నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనలీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ కవర్ చేసుకొని తమిళనాడు కవర్ చేసుకొని కేరళలో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మున్నార్లో ఉన్నాం అనమాట. సో ఈ మున్నార్లో వచ్చేసి ఆల్మోస్ట్ నిన్న మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాము. సో టూ ప్లాంటేషన్ రోడ్స్ ప్లస్ డబల్ డెక్కర్ బస్ జర్నీ అనమాట కంప్లీట్గా. ఇన్ కేస్ ఆ వీడియోస్ కానీ చూడకపోతే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు నన్ను కనుక ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అయితే మీరు డైలీ అప్డేట్స్ ఏమన్నా చూడవచ్చు అనమాట. డైలీ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది. యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే కొంచెం డిలే అవుతుంది. దట్స్ ద రీజన్ మీరు డైలీ అప్డేట్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా సేమ్ ఉంటుంది, లింక్ ట్రావెలర్. ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ 3 హ్యాండిల్స్ ఒకటే ఉంటుంది అనమాట, లింక్ ట్రావెలర్. సో ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా సో మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మున్నార్ రోడ్లలో కంప్లీట్ అదే రోడ్లలో అట్లా తిరుగుతూ వచ్చామన్నమాట. హిల్స్ అన్నీ కంప్లీట్గా టాప్ హిల్ నుంచి వచ్చాము కిందికి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ పక్కన వచ్చేసి ఆటకాడు వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఒక వాటర్ ఫాల్స్ ఉందన్నమాట. అక్కడికి వెళ్దాం. సో అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసుకొని అటు నుంచి నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ కేరళ అండ్ కర్ణాటక బార్డర్ ఉంటుందన్నమాట, కన్నూర్. సో కన్నూర్కి వెళ్ళాలి. కన్నూర్కి ఎందుకంటే అక్కడ దయ్యం ఫెస్టివల్ అవుతుందన్నమాట. లైక్ కాంతారా మూవీలో చూపించారు కదా, సో ఆ ఫెస్టివల్ అవుతుందన్నమాట అక్కడ. సో నేను లోకల్స్తో కనుక్కుంటే చెప్పారనమాట 22nd, 23rd కన్నూర్ విలేజ్ ఏరియాల్లో ఫెస్టివల్ చేస్తారని చెప్పేసి. సో దట్స్ ద రీజన్. సో మనమైతే వెళ్ళిపోదాము. కన్నూర్కి వెళ్ళిపోయి దయ్యం ఫెస్టివల్ని కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ కేరళ మొత్తం ఎండ్ అయిపోయినట్టే. సో కోస్టల్ ఏరియా మొత్తం కంప్లీట్గా. సో ఈ సమ్మర్ మొత్తం కంప్లీట్గా ఈ కేరళ అండ్ మహారాష్ట్ర, గోవా ఈ 3 స్టేట్లోనే కంప్లీట్ సమ్మర్ని కవర్ చేద్దాం అనుకున్నా. లైక్ మనం గుజరాత్, రాజస్థాన్ ఆ ఏరియాలో వెళ్ళిపోయినామంటే ఇప్పుడు చాలా ఎండలు ఉంటాయి కాబట్టి మనం అక్కడ తట్టుకోలేము. సో దట్స్ రీజన్ కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ రీచ్ అయిపోతే బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో చూద్దాం గోవిత్లో ఏమవుతుందో. మ్యాక్సిమం ఇవాళ అయితే మనము కన్నూర్కి రీచ్ అయిపోతాం. ఇవాళ డేట్ వచ్చేసి 19 అండ్ 20, 21 2 days మన చేతిలో ఉంటుంది. 22, 23 ఈ 3 daysలలో 2-3 daysలలో ఫెస్టివల్స్ అవుతూనే ఉంటాయంట. సో ముందు వెళ్ళి ఒకసారి ఎక్కడెక్కడ అవుతాయో క్లారిటీగా కనుక్కుందాం ఆ ఏరియాలలో. సో దట్స్ ద ప్లాన్. లెట్స్ గో టు వాటర్ ఫాల్స్. ఫైనలీ అటుకోడు వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. బట్ ఇక్కడైతే కంప్లీట్గా వాటర్ మొత్తం డ్రై అనమాట, ఏం లేదు, చిన్నగా వస్తుంది వాటర్. అక్కడ అస్సలు పార్కింగ్ స్పేసే లేదనమాట.
సో చిన్న దారి ఉంది, చాలా అంటే చాలా చిన్న దారి. సో ఇందులోనే వచ్చి ఇక్కడ సైడ్లో యూటర్న్ చేసి ఆపేసాను నేను ఇక్కడే. సో రివర్స్ వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి కంప్లీట్గా. సో మనమైతే వెహికల్ తీసుకొని అటు నుంచి వచ్చామన్నమాట. ఆ పైన హిల్ ఉంది కదా, ఆ హిల్ ఏరియా నుంచి కంప్లీట్గా దిగుతూ ఇట్లా రోడ్డు, ఇదంతా రోడ్ అనమాట. ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా రోడ్డు, ఇదంతా దిగుతూ వచ్చాము ఇక్కడికి. బట్ వచ్చాక మాత్రం కంప్లీట్ డిసప్పాయింట్. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఈ డెప్త్ ఉంది కదా, ఈ డెప్త్లోంచి వాటర్ ఫాల్స్ అనమాట. అదంతా ఇక్కడ కింద వరకు లోయ ఉంది. సో మీకు ఒకసారి ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. సో దట్స్ ద ప్లాన్. సో ఇటు నుంచి మళ్ళీ టువర్డ్స్ కేరళ కోస్టల్ ఏరియాకి బయలుదేరాలి ఇక. సో మీరైతే వ్యూస్ అయితే ఎంజాయ్ చేసి వచ్చేసేయండి. ఫాల్స్ మొత్తం డిసప్పాయింట్ చేసినా కూడా అసలు వ్యూస్ మాత్రం అసలు అల్టిమేట్ ఉన్నాయి. అసలు రోడ్ డ్రైవింగ్ అయితే అసలు అవసరం అంటే అవసరం ఎక్స్పీరియన్స్ నాకైతే అసలు కంప్లీట్గా. అండ్ టోటల్ టీ ప్లాంటేషన్స్ మొత్తం కంప్లీట్గా ప్లాంటేషన్స్ ఉన్నాయి అనమాట చుట్టూరా. అసలు ఈ ప్లేసెస్ మొత్తాన్ని కంప్లీట్గా వీడియోస్ తీస్తూ ఉంటే అసలు నా ఫోన్లో స్టోరేజే కంప్లీట్ ఫుల్ అయిపోతుంది తప్ప ఈ వ్యూస్ అయితే అస్సలు ఎండ్ అవ్వట్లేదు. అటు లెఫ్ట్ సైడు ఇటు రైట్ సైడు కంప్లీట్గా ఎటు చూసినా ఫ్రంట్ బ్యాక్ ఎటు చూసినా వ్యూస్ అసలు కంప్లీట్గా చూస్తూనే వెళ్ళిపోతున్నాను. లైక్ అంటే అసలు ఇవన్నీ ఎందుకు షూట్ చేస్తున్నా అర్థం అవ్వట్లేదు. ఇంత అయితే మనం కంటెంట్ ఎక్కడ పెట్టలేము, స్టోరేజ్ అంతా వేస్ట్ అయిపోతుంది తప్ప ఇన్ని వీడియోస్ లాంగ్ ఫార్మాట్లో అంత లాంగ్ వ్యూస్ అయితే పెట్టలేను. సో కంప్లీట్ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాక కంప్లీట్గా వెళ్ళిపోయి వ్యూస్ చూసుకుంటూ సో మనమైతే కేరళ బార్డర్కి రీచ్ అయిపోదాం. సో దట్స్ ద మ్యాటర్. సో ఇక్కడ ఈ భారత్ నుంచి ఎంత అతను కనిపిస్తున్నాడు ఆ వెహికల్, అసలు మామూలుగా డ్రైవ్ చేస్తలేడు, టాయ్ లాగా ఆడుకుంటున్నాడు డ్రైవింగ్ అయితే. అసలు తను అస్సలు నాకు సైడ్ ఇవ్వట్లేదు, తనైతే మామూలు స్పీడ్కి వెళ్ళట్లేదు, దాన్ని అస్సలు రీచ్ అవ్వలేకపోతున్నాను నేనైతే. అవసరం అంటే అవసరం ఎక్స్పీరియన్స్ అసలు డ్రైవింగ్ అయితే చాలా బాగుంది. ఘాట్ మొత్తం కంప్లీట్గా 40-50 కిలోమీటర్స్ నుంచి ఇద్దరం అసలు మామూలుగా రావట్లేదు. ఆయన ముందు నేను వెనకాల కంప్లీట్గా ఇట్లానే వెళ్తున్నాము. కానీ సూపర్ డ్రైవింగ్ అబ్బతుంది అయితే, మామూలుగా అసలు ఆడుకుంటున్నాడు వెహికల్ని అయితే. పెద్ద వెహికల్ అన్నట్టే లేదు ఆయనకి అసలు, ఏదో చిన్న టాయ్ని అటు ఇటు తిప్పేస్తారు చూసినావు అట్లా తిప్పేస్తున్నాడు వెహికల్ని అయితే. అసలు నైస్ డ్రైవింగ్ అసలు.
సో ఫైనల్లీ ఆన్ ది వేలో వచ్చేసి వెళ్తూనే ఉన్నాను. అక్కడ ముందర ఓమ్ని వెహికల్ కనిపిస్తుంది కదా, సో తనని అడిగాను అనమాట, ఇక్కడ నియరెస్ట్ తయ్యం ఫెస్టివల్ ఎక్కడ అవుతుంది, ఏమైనా ఐడియా ఉందా అని. సో నియరెస్ట్కి వచ్చేసాను. అంటే దగ్గర దగ్గర ఇంకా విలేజెస్లో, ఈ ఏరియాలో కంప్లీట్ అన్ని విలేజెస్లో అవుతూ ఉంటాయంట. సో ఇక్కడ ఏమైనా నియరెస్ట్ ఉన్నాయా అని అడిగితే నన్ను ఫాలో అవ్వు చూపిస్తా అన్నట్టు అన్నాడు. సో ఈ వీక్ మొత్తం అవుతూనే ఉంటాయంట. సో నియరెస్ట్ విలేజెస్లో చూద్దాం, ఒకసారి ప్రాపర్ డీటెయిల్స్ కనుక్కుందాం. తను ఎక్కడ ఆపుతాడో చూసేసి తనతో మాట్లాడదాం. తనతో మాట్లాడి ఒకసారి ప్రాపర్గా డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం, మీరు ఎక్కడ ఏంటనేది. సో రైట్, తనైతే అడిగాను, తను కంప్లీట్గా డీటెయిల్స్ ఇచ్చేసాడు మనకి. బాయ్ బాయ్. జస్ట్ మిస్. అసలు 5000 క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, 1 కిలోమీటర్కి వచ్చేసింది. చూసుకోలేదు, హైవేలో ఉన్నాను. బట్ 5000 క్యాప్చర్ అవ్వలేదు. 5001 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా మనం రీచ్ చేసేసినాము మన వ్యాన్లో.